బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్న ప్రజాసేవలో ఉంటా అన్నారు మాజీ ఎంపీ నాని. విజయవాడకు 2 సార్లు ఎంపీగా పనిచేసే అదృష్టం దక్కింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నాను, గడ్కరీ సాయంతో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మించాలంటూ చెప్పుకొచ్చారు. ఆయన 10 ఏళ్లలో ఎవరి దగ్గర కప్పు టీ కూడా తాగలేదంటూ చెప్పుకొచ్చారు. ఆయన నేను చాలా పనులు చేసినా గుర్తుపెట్టుకోలేదు, పదవిలో ఉన్నా లేకపోయినా అందుబాటులో ఉంటా అంటూ ఆయన కీలకమైన ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో చూద్దాం. నిన్న మా శ్రవణ్ చెప్తాడు, నేను ఎప్పుడు కూడా నా 10 ఏళ్ళు కాదు అంత ముందు కూడా ఎప్పుడు నా ఎంపీ పదవిని నా స్వార్థానికి వాడుకోవాలి. 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ఐడియాలజీ అవనండి, టీడీపీ ఆ రోజు ఎన్టీ రామారావు పేదల కోసం పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవనండి, ఆ రోజు ఒక సిద్ధాంతం కోసం పోరాడేవాడు. ఒకరి మీద ఒకరు పోరాడడం తప్ప మాకు ఈ పదవిలో కూర్చోవాలి, మేము రాజ్యం వెళ్ళాలి, లేకపోతే మేము డబ్బు సంపాదించుకోవాలని ఒక కమర్షియల్ మైండ్ తో వాళ్ళు పనిచేయాలి. నిరంతరం ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్లు, సాయి గారు చెప్పినట్లు నిరంతరం మా ఊరికి ఏం కావాలి, మా నియోజకవర్గానికి ఏం కావాలి, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తులు నాకు స్ఫూర్తి. ఒక రతన్ టాటా గారు నాకు స్ఫూర్తి, ఒక గడ్కరీ గారు నాకు స్ఫూర్తి. ఎందుకంటే ఈ విజయవాడ ప్రాంతానికి నాకు ఏదైనా చేసేటువంటి వ్యక్తులు అంటే రతన్ టాటా గారు 265 పంచాయతీలు 400 గ్రామాలకి అంగన్వాడీ బాగు చేయించాడు. నేను అడగంగానే 2 రోజులు వచ్చి విజయవాడలో నా కోసం ఉన్నాడు. దాదాపు 1700 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ 400 గ్రామాలకి కోసం. అట్లాగే గడ్కరీ గారు ఇది అసాధ్యం అన్నారు కనకదుర్గ ఫ్లైఓవర్. నాకు 95 నుంచి ఆయనతో ఉన్నటువంటి పరిచయం, నేను ఈ ప్రాంతం కోసం వాడాను, నేను కావాల్సింది ఇచ్చాడు. నాగేశ్వర ఇట్లా వరద వస్తుంది, ముందే కొట్టుకుపోతుంది పెద్ద ఆకాశాలు అంటే నేను ఫోన్లో మాడితే ఫోన్లో శాంక్షన్ ఇచ్చాడు గడ్కరీ గారు. 10 ఏళ్ళు కూడా నేను గర్వంగా చెప్తా, కానీ ఎవరి దగ్గర ఒక కప్పు టీ కూడా నేను తాకుండా ఈ ప్రాంతం కోసం పనిచేయాలని నాకు గర్వపడుతుంది. ఎందుకంటే మా తాతగారు తెలిసిన 3 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన నుంచి పొందుతున్నటువంటి ఐడియాలజీ. అట్లాగే ఎన్టీ రామారావు గారి లాంటి గొప్ప వ్యక్తుల్ని ఫాలో అయినటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతం కోసం పనిచేశాం. నాకేమీ ఇదేం లేదు, బాగా లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు ఇచ్చిన మ్యాండేట్ ని మీరు నాకు ఓటేషన్ లేదని చూడకుండా 10 లక్షల మందికి 2.25 lakh ఫ్యామిలీస్ అంటే 2.25 లక్షల ఫ్యామిలీస్ కి టాటా ట్రస్ట్ ద్వారా ఆరోగ్యం ఏంటంటే దాదాపు 10 లక్షల మందికి 3 సంవత్సరాల పాటు ఫ్రీగా గుండె ఆపరేషన్ అనండి, కాళ్ళ ఆపరేషన్ అనండి, డెలివరీ. నిన్న మా శ్రవణ్ చెప్తున్నాడు, మా సెక్రటరీ వాళ్ళ వైఫ్ డెలివరీ అంటే 1,50,000 అవుతాను సార్ మాకు డెలివరీకి డాక్టర్ అడుగుతుందని. నేను నిజంగా ఆశ్చర్యం, ఎన్ని వేల డెలివరీలు ఫ్రీగా చేయించాం మన రతన్ టాటా గారి పుణ్యంతో ఆయన ఆశిస్తున్న దగ్గర ఎన్ని వేల డెలివరీలు ₹1 ఇవ్వకుండా పేదవాళ్ళ కోసం కష్టపడతాం. అట్లాగే ఎన్నో పనులు అంగన్వాడీలు బాగు చేయించాం, ఊళ్ళో పార్కులు బాగు చేయించాం, చాలా 5 నాళ్ళు కరెక్ట్ డ్రింకింగ్ వాటర్ చేయించాలి. ఏంటంటే ఇటువంటి వ్యక్తులే స్ఫూర్తి. ఆ స్ఫూర్తి వల్ల నేను నడుచుకున్న విధానం వల్ల నాకు రతన్ టాటా అయినా గడ్కరీ అయినా ఏ పనైనా ఈ ప్రాంతాన్ని చేశారంటే దానివల్ల. కాబట్టి ఇవాళ నేను చేసి పని చేశాను 50 లక్షలు, దీనికంటే చాలా పనులు చేశారు, అవన్నీ ఎవరు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆయన వచ్చాడు కాబట్టి ఆయనకి చెయ్యాలి కాబట్టి ఇంకా చాలా చేశాము. ఆయన లాస్ట్ లో చెప్పలేదు, లేకపోతే అట్లా గరుడాచలం కోసం అదేందా మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా ఇండియన్ గవర్నమెంట్ లో టూరిజం నుంచి తెద్దాం అనుకున్నాం. నా చేత నేను చేసే కానీ అందుకంటే ఎక్కువ చేయలేదు, ఎందుకంటే నాకున్న లిమిట్స్ లో. సో నిరంతరం ప్రజల కోసం పనిచేశాం. ఇక్కడ ఉన్న 4 వ్యక్తులు ఉన్నాం నాతో కలిపి, నిరంతరం స్వార్థం లేకుండా పనిచేశాం. అటువంటి వ్యక్తులు ఉంటే ఇప్పుడు వాళ్ళ స్థాయిగా బట్టి మీ గ్రామం బాగుంది. నందిగాం ప్రాంతంలో కొంత మరి ఆయన దీని వరకు ఆయన చేశారు కాబట్టి నందిగాం ప్రాంతం బాగుంది. రైట్, అది కేశినేని నాని చేసిన ఇంట్రెస్టింగ్ కమెంట్స్. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కేశినేని నాని చేసిన కామెంట్స్ ని ఎలా చూడాలి?
మళ్ళీ ఆయన తిరిగి రాజకీయాలకు రాబోతున్నారా, ప్రజాసేవలో ఉంటారని చెప్తున్న పక్షంలో ఒకవేళ కంటిన్యూ అయితే కనుక ఇటు వైసీపీలో ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఆల్టర్నేటివ్గా వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అయితే ఆయన ఎన్నికలు అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు, నేను రాజకీయాల నుంచి దూరం అవుతున్నాను, పూర్తిగా రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నానని చెప్పారు. చాలా రోజుల తర్వాత ఈ వాస్తవంగా ఈ వీడియో నిన్నది ఇవాళది కాదు, దాదాపు 10 రోజులు అంటే ఫిబ్రవరి 6వ తేదీన నందిగామ నియోజకవర్గంలో ఒక గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమం అటెండ్ అయినటువంటి వీడియో ఇప్పుడు బయటకు రావడంతో కొంత చర్చనీయాంశమైంది. కేశినేని నాని 10 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేశారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన చెప్పినట్టే రతన్ టాటాను తీసుకొచ్చారు, గడ్కరీని అడిగి కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ బెంచర్ ఫ్లైఓవర్లో ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే 2024 ముందు టీడీపీలో అయినా అంటే ఒక జగన్ వేవ్ లో కూడా విజయవాడ ఎంపీ గెలిచారన్నటువంటి ఒక యాటిట్యూడ్ అనేది కొంత ఇబ్బందికరంగా మారడం, చంద్రబాబునే లెక్క చేయనంత విధంగా బిహేవ్ చేయడం, తర్వాత చంద్రబాబు లోకేష్ ఎంత అంటూ ఆయన మాట్లాడడం, తర్వాత ఆయన ఎంపీ సీటు ఆయన సోదరుడు కేశినేని చిన్ని కేటాయించి ఇవన్నీ జరిగాయి. అప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్లి విజయవాడ ఎంపీగా పోటీ చేసి చిన్ని చేతులు ఘోరంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత తాను రాజకీయాలకు ఫిట్ అవుతున్నానని చెప్పిన 8 నెలల తర్వాత రాజకీయాలకు దూరం అయ్యాను కానీ ప్రజాసేవకు దూరం కాలేదంటూ ఇండైరెక్ట్ గా మాట్లాడారు. రెండోది, తాను ఎంతో అభివృద్ధి చేశారు కానీ ప్రజలు గుర్తు పెట్టుకోలేదు అనే వ్యాఖ్య కూడా ఆయన చేశారు. ఇండైరెక్ట్ గా చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు చేయని విధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే కిడ్నీ సంబంధించిన డయాలసిస్ సెంటర్లు కానీ, లేకపోతే ఇతర సమస్యలన్నీ పరిష్కరించాము. రతన్ టాటా ద్వారానే 1500 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టించారని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఎంతో సేవ చేసినా ఓడిపోయారని ఒక భావంతో ఆయన కొంత అసంతృప్తితోనే మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇంత చేసినా వినిపించలేదు ప్రజలనేక ఇండైరెక్ట్ గా సంకేతాలు వచ్చేలాగా కేశినేని నాని మాట్లాడారు. అయితే ఇప్పుడు అంటే 8 నెలల తర్వాత బయటకు వచ్చి మాట్లాడినటువంటి నాని మనసులో ఇంకా రాజకీయాలు ఉన్నాయా, లేకపోతే భవిష్యత్తులో రాజకీయ నాయకులు మరోసారి తెరంగేట్రం చేస్తారనే ప్రశ్న మాత్రం ఆయన వర్గీయులు మాత్రం ఇప్పటి వరకు మాత్రం స్పందించట్లేదు. ప్రస్తుతానికైతే ఆయన రాజకీయాలు ఉన్నారు. కేవలం అక్కడ ఒక కార్యక్రమానికి గ్రామంలో జరిగినట్టు ఒక డెవలప్మెంట్ కార్యక్రమానికి ఆ గ్రామస్తులు మాత్రమే పిలుచుకున్నారు. అయితే అదే స్టేజ్ మీద మైలవరం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కూడా ఉండడం కొంత ఆసక్తికరంగా మారింది. అంటే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ వసంత నాగేశ్వరరావు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అదే స్టేజ్ మీద కేశినేని నాని కూడా పాల్గొనడం కొంత రాజకీయాలకి మరోసారి టీడీపీ దగ్గరమయ్యే ప్రయత్నం కేశినేని నాని చేస్తారా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే విజయవాడ ఎంపీకి ఆల్రెడీ కేశినేని భారీ మెజార్టీతో ఇంట్రెస్టింగ్ గా నితిన్ గడ్కరీ పేరుని ప్రస్తావించిన పరిస్థితి ఉంది రాజేష్. అంటే భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు ఏమైనా వ్యూహాలు కావచ్చు, లేకపోతే అటువంటి డైరెక్షన్స్ అంటే భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. అటువంటి చర్చ ఏమైనా ఆయన సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఆయనకి దగ్గర అయిన వాళ్ళు కావచ్చు, అక్కడ ఏమైనా అటువంటి చర్చ జరుగుతుందా? వాస్తవంగా 2024 ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరక ముందు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు, విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి ప్రధాన కారణం నితిన్ గడ్కరీతో ఆయనకున్న పరిచయాలు, ఢిల్లీ స్థాయిలో ఆయనకున్న బీజేపీతో ఉన్నటువంటి సత్సంబంధాలు. కానీ అనూహ్యంగా ఆయన బీజేపీని కాదని వైసీపీని చేరారు, తర్వాత ఓటమి చెందారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఖచ్చితంగా నితిన్ గడ్కరీతో 95 నుంచి ఆయనకు పరిచయాలు ఉన్నాయని ఆయనే చెబుతున్నారు. రెండోది, ఆయన ద్వారా విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి చేశారని చెప్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ వైపు చూసే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే అటు జనసేనలో కానీ ఇటు టీడీపీలో కానీ దాదాపుగా ఆయనకి వ్యాక్యూమ్ ఉండే అవకాశం లేదు. ఒకవేళ వైసీపీ నుంచి పోటీ చేసే ఆలోచన ఇంకా వైసీపీలో తిరిగి వెళ్లే ఆలోచనలో కేశినేని నాని ఉన్నట్టు లేరు కాబట్టి ఆయనకున్న ఏకైక ఆప్షన్ బీజేపీ. ఎందుకంటే ఆయనకున్న పరిచయాలు, లేకపోతే జాతీయ స్థాయిలో ఆల్రెడీ వరుస 3 సార్లు కేంద్ర అధికారం వచ్చిన భారతీయ జనతా పార్టీ ఆయన ఆప్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు. ఎన్నికలకి ఒక 2 ఏళ్ల ముందు ఏమైనా తన మనసులో మాట బయటపెట్టి అప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ రాజకీయాలకు దూరం అంటూ సైలెంట్ గా ఉన్నటువంటి కేశినేని నాని రాజకీయాలకు దూరం అయ్యాను కానీ సామాజిక సేవా కార్యక్రమాలు కాదంటూ మళ్ళీ నేను రాజకీయాలకి దగ్గర అవ్వబోతున్నాను ఒక సంకేతం అయితే ఇచ్చారు. మరి ఈ పరిణామాలు పొలిటికల్ విజయవాడ పార్లమెంటు పొలిటికల్లో ఎలాంటి చర్చకు దారితీస్తే చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఇంట్రెస్టింగ్ గా కమెంట్స్ చేయడం జరిగింది. రాజకీయాల నుంచి తప్పుకున్న ప్రజాసేవలో ఉంటా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. విజయవాడకు 2 సార్లు ఎంపీగా పనిచేసే అదృష్టం దక్కింది అంటూ చెప్పుకొచ్చారు కేశినేని నాని. 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నాను, గడ్కరీ సాయంతో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మించారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన 10 ఏళ్లలో ఎవరి దగ్గర కప్పు టీ కూడా తాగలేదు అంటూ చెప్పుకొచ్చారు కేశినేని నాని.
నేను చాలా పనులు చేసినా గుర్తు పెట్టుకోలేదంటూ కూడా కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారా అంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. పదవిలో ఉన్నా లేకపోయినా అందుబాటులో ప్రజలకు ఉంటాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే గత ఎన్నికల ఓటమి తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానా అని అర్థం వచ్చి ఆయన చేసిన వ్యాఖ్యలు. సో ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి యాక్టివ్ అవ్వబోతున్నారంటూ కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ యాక్టివ్ అయితే కనుక ఏ పార్టీలో ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఎన్నికల సమయంలో కావచ్చు, సందర్భంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీలోనే కంటిన్యూ అవుతారా, లేకపోతే ఆల్టర్నేటివ్గా వేరే పార్టీకి సంబంధించి ఆలోచనలు చేస్తున్నారు? దీనికి సంబంధించి ప్రెసెంట్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం జరుగుతోంది. ఆయన చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి.